హాయ్ ఫ్రెండ్స్, మీకు ఒక మంచి స్టోరీ చెప్పబోతున్నాను. ఈ స్టోరీ ఏంటంటే, ఒక ఊరిలో ఒక గాడిదని పెంచుకునే ఒక వ్యక్తి వ్యాపారం ఉండేవాడు. తనకి ఏ వ్యాపారం వచ్చినా కానీ ఆ గాడిదతోనే చేసేవాడు. అంటే తనకు ఏదైనా వస్తువులని ఒక ఊరు నుంచి ఒక ఊరికి పంపించడానికి ఇదే గాడిదని ఉపయోగించుకునేవాడు. అయితే ఒకరోజు తను ఉప్పు ప్యాకెట్లు నగరంలోకి అమ్మాలని తన దగ్గర ఉన్న ఒక 2 బస్తాల ఉప్పు ప్యాకెట్లని తన గాడిద మీద వేసి నగరానికి పోతున్నాడు. అయితే అలా నగరానికి పోతున్న సమయంలో దారి మధ్యలో ఒక చిన్న వాగు అనేది వస్తుంది. ఆ వాగు ఎలా ఉంటుందంటే, మనకు దాదాపు ఆ వాగులో నీళ్ళు మనకు ఒక మోకాల వరకు ఉంటాయి నీళ్ళు. అయితే ఆ వాగు ఎప్పుడైతే ఇద్దరు ఆ వాగులో నుంచి వెళ్తూ ఉంటారో, వ్యాపారి తన గాడిదని ఎంతో జాగ్రత్తగా మెల్లగా ఆ వాగులో నుండి బయటికి తీసుకువెళ్తున్నాడు. అయితే సడన్గా ఆ యొక్క గాడిద కాళ్ళు స్లిప్ అయి నదిలో పడుతుంది. అంటే నదిలో పడి ఒకేసారి అటు ఇటు బొర్లే వరకు తన మీద ఉన్న 2 బస్తాల ఉప్పు ప్యాకెట్ ఆ నదిలో మొత్తం ఒకేసారిగా కరిగిపోతుంది. ఎప్పుడైతే ఆ గాడిద లేస్తుందో తన మీద ఉన్న బరువు మొత్తం అల్కగా అయిపోతుంది. అంటే తన మీద ఎంతైతే బరువు మోసిందో మొత్తం తేలిక అయిపోతుంది అన్నమాట. సో తనకు అసలు వెయిట్ అనేదే ఉండదు. సో అప్పుడు తర్వాత ఏమవుతుందంటే, ఆ యొక్క వ్యాపారి తను తెచ్చిన ఉప్పు బస్తాలన్నీ వేస్ట్ అవ్వడంతో మళ్ళీ తన గ్రామానికి వెళ్ళి మళ్ళీ ఇంకొక సంచి ఎక్స్ట్రా వేసి, అంటే మొత్తం ఒక 3 బస్తాలు ఇంకా వేసి ఆ గాడిద మీద తీసుకెళ్తాడు. మళ్ళీ వాగుకు వచ్చేవరకు, ఆ దగ్గర వాగుకు వచ్చేవరకు ఈసారి గాడిద ఏం చేస్తుందంటే, తెలివిగా తను మళ్ళీ నదిలో పడితే తనకున్న బరువు మొత్తం తగ్గుతుందని మళ్ళీ ఒకసారి ఆ నదిలో పడుతుంది. అప్పుడు ఈ వ్యాపారి ఆ గాడిద చేసిన మోసం గమనిస్తాడు. తను కావాలనే ఆ నదిలో పడుతుందని గమనించి ఏం చేస్తాడంటే, గాడిద మళ్ళీ వాగులో పడుతుంది. మళ్ళీ ఆ తెచ్చిన ఉప్పు ప్యాకెట్లన్నీ నీళ్ళలో కరిగిపోయి వేస్ట్ అవుతుంది. ఈసారి మళ్ళీ వ్యాపారి రిటర్న్ ఇంటికి వెళ్ళి ఇంటికి తన గృహానికి వెళ్ళి ఈసారి తెలివిగా ఏం చేస్తాడంటే, తన దగ్గర ఉన్న దూది బస్తాలని ఒక 4-5 దూది బస్తాలని తన గాడిద మీద వేసి నగరానికి ప్రయాణం చేస్తాడు. మళ్ళీ అదే వాగు ప్రయాణిస్తుండగా మళ్ళీ అదే వాగు వాళ్ళకు ఎదురవుతుంది. ఈసారి గాడిద మళ్ళీ తెలివిగా నదిలో పడుతుంది. నదిలో పడేసరికి ఈసారి ఏమవుతుందంటే, తన మీద ఉన్న బరువు తగ్గుతుంది అనుకుంది, కానీ ఒకేసారి లేవడంతో తన దగ్గర ఉన్న బరువు, తను మోస్తున్న బరువు ఏదైతే ఉందో ఒకేసారి రెట్టింపు ఒకేసారి చాలా కష్టపడుతూ ఆ నదిలో నుండి బయటికి వస్తుంది. అప్పుడు వ్యాపారి తన గాడితో ఏమంటాడంటే, ఓ పిచ్చి గాడిదా, మనుషులని మనం ఒక్కసారి కావచ్చు, 2 సార్లు కావచ్చు మోసం చేయవచ్చు, కానీ ప్రతిసారి మోసం చేయాలనుకుంటే ఏదో ఒక రోజు వాడే పిచ్చివాడు అవుతాడు, వాడే మోసపోతాడు. అంటే మనం ఇతరులని 1-2 సార్లు మోసం చేయొచ్చు, కానీ ప్రతిసారి మోసం చేస్తే ఏదో ఒక రోజు వాడే మోసపోతాడు అని గాడిదకు బుద్ధి చెప్తాడు. ఇది ఫ్రెండ్స్, ఈ కథ మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ.